ఒకప్పుడు మన పల్లెల్లో గేదె అంటే కేవలం పాలు ఇచ్చే జంతువుగానే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు గేదెల పెంపకం కేవలం పాలు అమ్మడం వరకే పరిమితం కాలేదు. బఫెలో ఫార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. దీని ప్రయోజనాన్ని చైనా, ఇటలీ లాంటి దేశాలు బాగా వాడుకుంటున్నాయి. గేదె పాల ఉత్పత్తుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంది. కానీ ఇప్పుడు చైనా ఈ వ్యాపారాన్ని కూడా మన నుంచి లాక్కోవాలని చూస్తోంది. చైనాలో వందల ఎకరాల్లో పెద్ద పెద్ద బఫెలో ఫార్మ్స్ నిర్మిస్తున్నారు. అక్కడ యంత్రాల సహాయంతో వేల గేదెల నుంచి పాలు పిండుతున్నారు. ఆ కోట్లాది లీటర్ల పాలను ప్రాసెస్ చేసి పాల ఉత్పత్తులను వేల టన్నుల గేదె మాంసాన్ని అమ్ముతున్నారు. అంతేకాకుండా వాటికి వేగవంతమైన సంతానోత్పత్తిని కూడా చేయిస్తున్నారు. అయితే ఫ్యాక్టరీస్ లో బఫెలో ఫార్మింగ్ ఎలా చేస్తారు, మన భారతీయ రైతులు గేదెలను ఎలా పెంచుతారు, విదేశాల్లో ఎలా పెంచుతారు, అలానే ఈ బఫెలో ఫార్మింగ్ పరిశ్రమలో మన ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. గేదె మనకు ఒక మంచి స్నేహితురాలు లాంటిది. ఇది ప్రతిరోజు 20 లీటర్ల వరకు పాలు ఇచ్చి సంవత్సరాల తరబడి ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పాల నుంచే తయారైన పాల ఉత్పత్తులు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అమ్ముడవుతాయి. సాంప్రదాయ పద్ధతిలో గేదెలను పెంచడం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు విదేశాల్లో ఫ్యాక్టరీలు నిర్మించి ఆధునిక బఫెలో ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం పదండి. గేదెలను పెంచడం సాధారణ వ్యవసాయం కాదు. ఇది శాస్త్రీయంగా, వృత్తిపరంగా చేయాల్సిన పని. ఇందులో మీరు జంతువుల జాతి, ఆహారం, సంరక్షణ, వ్యాధుల నివారణ మరియు అన్నిటికంటే ముఖ్యంగా పాల ఉత్పత్తిపై నిరంతరం శ్రద్ధ పెట్టాలి. ఇందులో మొదటి ప్రక్రియ జాతిని ఎంపిక చేసుకోవడం. మన భారతదేశంలో ముర్రా, జాఫ్రాబాది, మహసానా, నీలిరవి, నాగపురి మరియు సుర్తి లాంటి అనేక దేశీయ గేదెల జాతులు ఉన్నాయి. వీటిలో బాగా ప్రసిద్ధి చెందింది ముర్రా గేదె. దీనిని పాల యంత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ గేదె ఒక్క రోజులో దాదాపు 20 లీటర్ల పాలు ఇవ్వగలదు. అందుకే మన భారతీయ రైతులు ఎక్కువగా ఈ జాతిని ఎంచుకుంటారు. చైనాలోని ఫామ్లలో కూడా భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ముర్రా, స్వామ్ మరియు పూజో బఫెలో జాతి గేదెలను ఉంచుతున్నారు. అయితే ఇటలీలో మెడిటరేనియన్ జాతి గేదెలను ఎంచుకుంటారు. వాటి పాలను ముఖ్యంగా ఇటలీలో ప్రసిద్ధి చెందిన మొజారెల్లా చీజ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ తర్వాత గేదెల సంఖ్యను బట్టి 50 నుంచి 100 ఎకరాల బఫెలో ఫార్మ్ ను నిర్మిస్తారు. ఇది ఒక రకమైన కొట్టం. ఇందులో గేదెలను గుంపులుగా విభజించి వేరువేరుగా ఉంచుతారు. ఈ ఫార్మ్స్ లో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం. గేదెలను మూసి ఉన్న గదిలో ఉంచలేము, ఎందుకంటే వాటికి గాలి, వెలుతురు ఉండే శుభ్రమైన ప్రదేశం అవసరం. అలాగే షెడ్ నేల వాలుగా ఉండాలి. తద్వారా నీరు నిల్వ ఉండదు మరియు పేడ, మూత్రం వెంటనే బయటకు వెళ్తాయి. అలాగే నేల సిమెంట్ తో ఉండాలి మరియు ప్రతి గేదెకు కనీసం 40 నుంచి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. చైనా, ఇటలీలలో దాదాపు 2000 నుంచి 3000 గేదెలు ఉన్న పెద్ద పెద్ద ఫామ్లు నిర్మిస్తారు. అక్కడి రైతులు ఈ గేదెలకు ఆహారం ఇవ్వడానికి సమీపంలోనే గడ్డిని పండిస్తారు. తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతుంది. ఇప్పుడు గేదెలను ఫార్మ్స్ కి చేర్చిన తర్వాత ఈ రైతులు ప్రతిరోజు గడ్డిని కోసి అందులో చెరుకు పిప్పి మరియు ఇతర సప్లిమెంట్స్ ను కలిపి ట్రక్కులు లేదా యంత్రాల ద్వారా ఫామ్ అంతా తిరుగుతూ గేదెలకు మేత వేస్తారు. అయితే మన ఇండియాలోని చిన్న చిన్న ఫార్మ్స్ లో మేతను చేతితోనే తీసి గేదెలకు వేస్తారు. కానీ గేదె ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన ఆహారం లేకపోతే పాలు కూడా బాగా మరియు ఎక్కువగా రావు. అందుకే గేదెలకు పొడి మేత, పచ్చి మేత, దానా, మినరల్స్ మిక్స్ మరియు శుభ్రమైన నీరుతో కూడిన సమతుల్య ఆహారం ఇస్తారు. సుమారుగా చెప్పాలంటే ఒక గేదెకు రోజు కనీసం 25 నుంచి 30 కిలోల పచ్చి మేత, 5 కిలోల పొడి మేత మరియు 3 నుంచి 4 కిలోల ధాన్యం అవసరం. అలాగే నీరు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ఎందుకంటే పాలలో 87% భాగం నీరే ఉంటుంది కాబట్టి. ఇదే కాకుండా ఏదైనా గేదె గర్భవతిగా ఉంటే దానికి ప్రత్యేక సంరక్షణ అవసరం. గర్భధారణ సమయంలో ఆహారంలో ప్రోటీన్ మరియు కాల్షియం పరిమాణాన్ని పెంచాలి మరియు దాని కదలికపై కూడా శ్రద్ధ వహించాలి. సాధారణంగా గేదె గర్భం 10 నెలలు లేదా 280 నుంచి 300 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో దాని మూడ్, ఆహారం మరియు పరిశుభ్రత ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. గేదె దూడకు జన్మనిచ్చినప్పుడు ఈ బఫెలో ఫామ్లలో కొంతకాలం దూడను తల్లితో ఉంచుతారు. కానీ తర్వాత విడదీసి దూడలను ప్రత్యేక విభాగంలోకి పంపిస్తారు. ఎందుకంటే గేదె దూడను జన్మనిచ్చినప్పుడు అది ఎక్కువగా పాలు ఇస్తుంది. అందుకే ఫ్యాక్టరీస్
లో వీటి పాలను తీసి అమ్మడంపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అయితే దూడలకు కూడా ప్రతిరోజు వాటి తల్లి పాలు తాగిస్తారు. తద్వారా వాటి పెరుగుదల కూడా ఉంటుంది. గేదెకు రోజు స్నానం చేయించడం దాని పాల ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. దీని గురించి మన పల్లెల్లో ఒక సామెత కూడా ఉంది, ఎంత చల్లని గేదె ఉంటే అంత ఎక్కువ పాలు అని. అందుకే గేదెను రోజు శుభ్రం చేయడం, దాని శరీరంపై మట్టి లేదా బూడిద రాయడం మరియు వేసవిలో దానిని నీటిలో వదలడం, కడగడం చాలా అవసరం. మన భారతీయ రైతులు ఈ పనిని ప్రతిరోజు కూడా చాలా ప్రేమతో బాధ్యతతో చేస్తారు. ఎందుకంటే మనకు జీవనోపాధిని ఇచ్చే పశువులను మన సంస్కృతిలో దైవంగా భావిస్తారు. కానీ దేశాలలో ప్రజలు జంతువులతో అంతగా అనుబంధం కలిగి ఉండరు. అందుకే ఇటలీ, చైనాలోని ఫామ్లలో గేదెల శరీరంపై మట్టిని పుయ్యరు. అందుకే వాటిని ఫామ్ దగ్గర ఉన్న పొలంలో వదిలేస్తారు. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి కృత్రిమ చెరువు ఉంటుంది. అక్కడ ఆ గేదెలు 2 నుంచి 3 గంటలు ఉంటాయి, ఆడుకుంటాయి మరియు స్నానం చేస్తాయి. తర్వాత వాటిని తిరిగి ఫామ్ కు తీసుకువస్తారు. ఇప్పుడు పాలు తీసే వంతు వచ్చింది. మన చిన్న రైతుల గురించి మాట్లాడుకుంటే పాలు తీయడం ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. ఉదయం మరియు సాయంత్రం రోజుకు 2 సార్లు శుభ్రమైన చేతులతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో గేదెల నుంచి పాలు తీస్తారు. రైతులు వాటిని వెంటనే గ్రామంలోని డైరీలో జమ చేస్తారు. ఎందుకంటే వాటిని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అవి పాడైపోతాయి. అయితే చైనా, ఇటలీలోని బఫెలో ఫామ్లలో మిల్కింగ్ మిషన్లు ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఇది 70 గేదెల పాలను ఒకేసారి తీసే రోటరీ మిషన్. ఇందులో గేదెలను వేర్వేరు విభాగాల నుంచి వెనక్కు ఉండేలా నిలబెడతారు. ఇప్పుడు ఒక కార్మికుడు ఈ గేదెలకు పాలు తీసే యంత్రాన్ని అనుసంధిస్తాడు. అది కొన్ని నిమిషాల్లోనే ఈ గేదెల పాలను పూర్తిగా తీసి పైపు ద్వారా ఒక కంటైనర్ లో సేకరిస్తుంది. ఈ మిల్కింగ్ మిషన్ల గురించి కొందరు దీని వల్ల గేదెలకు చాలా నొప్పి కలుగుతుందని అంటారు, మరికొందరు అలాంటిదేమీ లేదని, వాటికి ఇబ్బంది కలగదని కూడా అంటారు. అయితే దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ముందుకు వెళ్తే ఈ పాలు తదుపరి ప్రయాణాన్ని మొదలు పెడతాయి. అది మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ వరకు వెళ్తుంది. అక్కడ ఈ పాలలో ప్రోటీన్, కొవ్వు, బ్యాక్టీరియా మరియు ఇతర యాంటీబాడీలు అవశేషాలపై అధ్యయనం చేస్తారు. తర్వాత దీనిని పాశ్చరైజేషన్ ప్రక్రియలోకి పంపిస్తారు. అంటే దీనిని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు వేడి చేసి తర్వాత త్వరగా చల్లబరుస్తారు. తద్వారా అందులో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు చనిపోతాయి. ఈ ప్రక్రియలో పాల నుంచి బ్యాక్టీరియాను తొలగిస్తారు, పోషకాలను సంరక్షిస్తారు మరియు షెల్ఫ్ లైఫ్ కూడా పెంచుతారు. దీని రుచి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనిని కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసి ప్యాక్ చేసి మార్కెట్ లో అమ్మడానికి పంపుతారు. అలాగే ఇక్కడ ఈ పాలు నుంచి చీజ్, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. ఇప్పుడు బఫెలో ఫార్మింగ్ వల్ల ఆదాయం ఎన్ని రకాలుగా వస్తుందో చూద్దాం. మొత్తం 6 మార్గాలు ఉన్నాయి. పాలు అమ్మడం. ఒక గేదె 10 లీటర్ల పాలు ఇస్తుంది అనుకుందాం, మరియు ప్రతి లీటర్ ధర 60 రూపాయలు అయితే నెలసరి ఆదాయం సుమారు 18,000. ఇక పేడ నుంచి బయోగ్యాస్ తయారు చేయటం. అవును, 10 గేదెల పేడను సేకరించి ఒక చిన్న బయోగ్యాస్ ప్లాంట్ ను నడపవచ్చు. దీని నుంచి కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది మరియు గ్యాస్ కూడా. మిగిలిన వేస్ట్ పొలంలో సేంద్రియ ఎరువుగా కూడా మారుతుంది. అంటే ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. దూడలను అమ్మడం. మంచి జాతి మగదూడ లేదా ఆడుదూడ 25,000 నుంచి 50,000 వరకు అమ్మడవుతాయి. కొన్నిసార్లు జాతిని బట్టి 1,00,000 వరకు కూడా. పాల ఉత్పత్తులను అమ్మడం. నెయ్యి, పన్నీర్, పెరుగు, మజ్జిగ వంటివి. వీటి డిమాండ్ ఈ రోజుల్లో ఎంత ఉందో మీకు తెలుసు. వ్యవసాయంలో ఉపయోగించటం. గేదెల పేడ, మూత్రం మరియు వాటికి స్నానం చేసిన నీరు పొలాలకు సహజ ఎరువు మరియు పురుగు మందులుగా పనిచేస్తాయి. దీనివల్ల రసాయన ఖర్చు తగ్గుతుంది మరియు సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించబడుతుంది. గేదెల మాంసం అమ్మడం. చైనా, ఇటలీ వంటి ప్రాంతాలలో గేదెల మాంసం కూడా బాగా అమ్ముడవుతుంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో బఫెలో మీట్ నుంచి చాలా నాన్ వెజిటేరియన్ వంటకాలు తయారు చేస్తారు. ముఖ్యంగా చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, మలేషియా, ఇండోనేషియా మరియు సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ బఫెలో మీట్ కు చాలా మంచి డిమాండ్ ఉంది. అందుకే ఏదైనా గేదె ముసలిదైపోయినా, పాలు ఇవ్వడం మానేసినా లేదా అనారోగ్యానికి గురైనా చైనాలోని బఫెలో ఫార్మింగ్ ఫ్యాక్టరీలో ఆ గేదెల మాంసాన్ని ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా బఫెలో ఫార్మింగ్ నుంచి రైతులు డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గేదెల పశుపోషణ చేసే మరియు పాల ఉత్పత్తులను తయారు చేసే అతిపెద్ద దేశం. కానీ ఇప్పుడు చైనా, ఇటలీ లాంటి దేశాలు ఈ పెద్ద పెద్ద బఫెలో ఫార్మింగ్ ఫామ్లను ఏర్పాటు చేసి భారతదేశం నుంచి ఈ వ్యాపారాన్ని లాక్కోవడానికి పోటీ పడుతున్నాయి. మరి అవి ఇందులో విజయం సాధించగలవా? కాలమే చెప్తుంది. అయితే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.